జెన్కో ట్రాన్స్కో ఇటువంటి ఫోన్లు కానీ లేక గవర్నమెంట్ కార్పొరేషన్లు కానివ్వండి, ఇటువంటి కార్పొరేషన్లో ఏ విధంగా జాబ్ సెక్యూరిటీ ఉంటుందో అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ సెర్ప్ కూడా అప్లై చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నామినేషన్ ఫండ్ల రూపంలో రూపాయలు కేటాయిస్తామని బహిరంగంగా ప్రకటించి తాజాగా మరో వివాదాస్పద ప్రకటన చేశారు. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిసేపటికే భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలుగా నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల తాయిలాన్ని అమలుకు శ్రీకారం చుట్టింది. పేదలకు